గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధిపై మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యే గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎమ్మెల్యే గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని మార్కెట్లోని వ్యాపారులతో చర్చించారు. ఆధునిక హంగులతో మార్కెట్ ను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారనేది వివరించారు. నూతన మార్కెట్ ని నిర్మిస్తున్న తరుణంలో వ్యాపారుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్ లో తమకి 374 షాపులు కావాలని ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గళ్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ పీవీకే నాయుడు మార్కెట్ అభివృద్ధిలో భాగంగా డిపిఆర్ పూర్తయి టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉందని చెప్పారు. మొత్తం 152 కోట్ల వ్యయంతో 8 ఫ్లోర్లతో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇందులో 2 ఫ్లోర్లు సెల్లార్లు, 2 ఫ్లోర్లు కూరగాయల వ్యాపారులకు, మరో 2 ఫ్లోర్లు నగరపాలక సంస్థ కార్యాలయం, మిగిలిన ఫ్లోర్లలో కొన్ని వ్యాపార సంస్థలు ఉంటాయని అన్నారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తి అయితే రైతులు, వ్యాపారులకు ఎంతగానో మేలు జరుగుతుందని వెల్లడించారు. 2 ఏళ్లలోపు నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోని మార్కెట్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. మెరుగైన సౌకర్యాలతో 374 మందికి షాపులు ఇస్తామని పేర్కొన్నారు. మార్కెట్ పూర్తి అయ్యే వరకు కూరగాయల వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు.